నీటి ప్రాజెక్టుల విషయంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇక పోలవరం ప్రాజెక్టు కన్నపల్లి పంప్ హౌజ్లను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని ఆగ్రహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌజ్ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సందర్శించి కాళేశ్వరం ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరమని, ఉత్తమ్ శనేశ్వరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకి చేత కాకపోతే కేసీఆర్కు ఒక్క వరం రోజులు అప్పగించాలని, వారం రోజుల్లో నీళ్లు ఎత్తి చూపిస్తామని సవాల్ విసిరారు. మేడిగడ్డ కాకుండా కన్నపల్లి నుండి నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని, ఎన్డీఎస్ఏ రిపోర్టులకు ఎలాంటి విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పారిపోబోతుందన్నారు కేటీఆర్. ఇక భారీ ప్రాజెక్టులోని ఒక బ్లాక్లోని 2 పిల్లర్లు కృంగితే ఇక కాళేశ్వరం అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. 2 పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తారని చెప్పిన ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు. అందులో ఒక్క బ్యారేజీలో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాలే.